కిడ్నీ డిసీజెస్కి డయాగ్నోసిస్ ఎలా చేస్తారు డాక్టర్ గారు? యా సో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే సికేడీకి డయాగ్నోసిస్ అనేది చాలా ఈజీ యాక్చువల్లీ. సో ఇప్పుడైతే మన సొసైటీలో ప్రతి గల్లీకి ఒక ల్యాబ్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీ, లైక్ బ్లడ్ టెస్ట్లు కానీ యూరిన్ టెస్ట్లు కానీ చేయాలి. సో బ్లడ్ టెస్ట్లు అయితే మేము ఏం చేస్తామంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటారు, యూరియా లెవెల్స్ కానీ సీరం క్రియాటినిన్ అంటారు. సో ఈ క్రియాటినిన్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. మామూలుగా మోస్ట్ ఆఫ్ ద ల్యాబ్స్, స్టాండర్డ్ ల్యాబ్స్లో అప్పర్ లిమిట్ ఏంటంటే 1.2 కానీ 1.17 కానీ ఉంటుంది. సో 1.2 క్రియాటిన్ కన్నా తక్కువ ఉండాలి మామూలుగా అయితే. ఆడవాళ్ళకైతే ఇంకా కొంచెం తక్కువే ఉంటుంది నార్మల్గా, మగవాళ్ళకి కొంచెం హైయర్ లిమిట్ ఎక్కువ ఉంటుంది. సో 1.2 కన్నా ఎక్కువ ఉండడం అంటే 1.3, 1.4 వచ్చినా సరే అది ఎక్కువ ఉన్నట్టే. సో 1.2 కానీ 1.17 డిపెండింగ్ ఆన్ ద ల్యాబ్, అంతకన్నా ఎక్కువ ఉంది అంటే కిడ్నీలో ఏదో ఫాల్ట్ ఉన్నట్టు, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నట్టు లెక్క. అదొకటైతే. ఇంకోటి ఏంటంటే యూరిన్ ఎగ్జామినేషన్. మనం మూత్రం పరీక్షలు చేసి యూరిన్లో అబ్నార్మల్ సెల్స్ కానీ, అంటే ఉండవలసిన కణాలు కాకుండా వేరే కణాలు ఉండడం, అంటే తెల్ల రక్త కణాలు కానీ ఎర్ర రక్త కణాలు కానీ, ఇవి బ్లడ్లోనే కాదు యూరిన్లో కూడా రావచ్చు. యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడము, ఇవన్నీ క్రిస్టల్స్ ఉండడం, ఇవన్నీ ఏంటంటే యూరినరీ అబ్నార్మాలిటీస్. యూరిన్లో మామూలుగా ఉండవలసినవి కాకుండా వేరే ఉండడం, ఇవి కూడా కిడ్నీ ఫెయిల్యూర్ని సూచిస్తుంది. కాబట్టి యూరిన్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కాకుండా స్కానింగ్ చేస్తాము. స్కానింగ్ లో మనం కిడ్నీ సైజ్ చూస్తాం. మామూలుగా అయితే 9 నుంచి 12 సెంటీమీటర్స్ వరకు లెంగ్త్ ఉంటుంది కిడ్నీ. అంతకన్నా చిన్నగా ఉంది కానీ లేదు కిడ్నీలో ఆల్రెడీ మార్పులు ఉంటాయి అన్నమాట. సో అవి ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నట్టు మనము ధృవీకరిస్తాము. కిడ్నీ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి, అవి హెల్దీగా ఉండడానికి ఏం చేయాలి? కిడ్నీ డిసీజెస్ హెల్దీగా ఉంచుకోవాలి అనుకుంటే మనకి మామూలుగా హెల్దీ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ ఫాలో అవ్వాలి. అంటే ఫుడ్ వైజ్ మీరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ లేకపోతే జంక్ ఫుడ్ కానీ సాల్టీ ఫుడ్ తగ్గించుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అట్లీస్ట్ మనిషి ఒక సగటున ఒక 2-3 లీటర్స్ వాటర్ అన్న తీసుకుంటూ ఉండాలి. ఇవి కాకుండా పెయిన్ కిల్లర్స్ అనవసరంగా మెడికల్ షాప్కి వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ కిడ్నీకి హాని చేసే యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఇవి కాకుండా హోమియోపతి, ఆయుర్వేదాలు కొన్నిసార్లు అనవసరంగా వాడినా సరే వీటి వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. హెర్బల్ మెడిసిన్స్, అప్పుడప్పుడు హెర్బల్ మెడిసిన్స్ వల్ల కిడ్నీ ఫెయిల్యూరే కాదు లివర్ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. కాబట్టి ఇవి కూడా అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా ఆల్కహాల్ తాగితే ఆల్కహాల్ ఆపేయడము, స్మోకింగ్ అలవాటు ఉంటే ఆ అలవాటును మానుకోవడం అనేది కిడ్నీ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాలసిస్? సో కిడ్నీ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ ఏంటంటే, అంటే కిడ్నీ సరిగ్గా పని చేయకపోతే ఒకసారి కిడ్నీ పర్మనెంట్గా ఫెయిల్ అయింది, సికేడి అనేది క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఒక టర్మినల్ స్టేజ్ వచ్చింది, కిడ్నీ ఫంక్షన్ లెస్ దెన్ 10% ఉంటే ఆ మనిషి బతకడం అనేది చాలా చాలా కష్టం. సో అలాంటప్పుడు మనం కిడ్నీ చేసే పని మనం బయట నుంచి చేయాలి. అంటే మన ట్రీట్మెంట్ ద్వారా మనం అది సప్లై చేయాలి. కాబట్టి సో దాన్ని ఆ ప్రొసీజర్ని మనం ఆర్ఆర్టీ అంటాం. ఆర్ఆర్టీ అంటే రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ. సో రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ అనేవి 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో హీమోడయాలిసిస్, ఇంకోటేమో పెరిటోనియల్ డయాలిసిస్, మూడోది కిడ్నీ మార్పిడి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. మీరు అడిగిన విధంగా డయాలిసిస్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటేమో హీమోడయాలిసిస్, ఇంకోటేమో పెరిటోనియల్ డయాలిసిస్. హీమోడయాలిసిస్ లో ఏం జరిగింది అంటే బాడీ నుంచి బ్లడ్ తీసి మెషిన్ లో వేసి మెషిన్ లో క్లీన్ చేసేసి ఆ క్లీన్ అయిన బ్లడ్ ని మళ్ళీ బాడీకి ఎక్కించేయడం. సో ఇది హీమోడయాలిసిస్. మోస్ట్ ఆఫ్ ద టైం ఓపీడీ బేసిస్ లో కానీ రెగ్యులర్ గా చేసే డయాలిసిస్ 4 hours ఉంటుంది. ఈ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అది 4 hours చేస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని హీమోడయాలిసిస్ అంటాము. పెరిటోనియల్ డయాలిసిస్ అంటే ఏంటంటే ఇది ఇంకో రకమైన డయాలిసిస్. ఇందులో ఏం జరిగింది, పొట్టలో ఒక ట్యూబ్ పెడతాము, కడుపులో స్పెషల్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లూయిడ్ కడుపులోకి పంపించి కడుపులో ఉన్న వాటర్ లోపల అదే డయాలిసిస్ జరుగుతూ ఉంటుంది. డయాలిసిస్ అంటే బేసికల్లీ బ్లడ్ ని ఫిల్టర్ చేయడం. బ్లడ్ ఏమి ఉండదు దీన్ని, పెరిటోనియల్ డయాలిసిస్ బ్లడ్ తో సంబంధం ఏం లేదు. కానీ లోపల అది ఫిల్టరేషన్ జరుగుతూ ఉంటది. ఒక 4 to 6 hours డిపెండింగ్ ఆన్ ద డోసేజ్ కానీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ బట్టి కానీ 4 to 6 hours తర్వాత మళ్ళీ ఆ ఫ్లూయిడ్ తీసేస్తాము. తీసేసి మళ్ళీ ఇంకో కొత్త ఫ్లూయిడ్ ఎక్కిస్తాం అన్నమాట. సో దీన్ని ఒక ఎక్స్చేంజ్ అంటారు. ఇది రోజుకి 3-4 ఎక్స్చేంజెస్ చేయవలసిన అవసరం ఉంటుంది. దీన్ని పెరిటోనియల్ డయాలిసిస్ అంటారు. దీనికి కామన్ గా మేము వాటర్ డయాలిసిస్ అంటాం. ఎందుకంటే ఇందులో బ్లడ్ డయాలిసిస్ లేదు, మేము ఎక్కించే ఫ్లూయిడ్ వాటర్లో ఉంటుంది కాబట్టి వాటర్ డయాలిసిస్ అంటాము. ఇంకోటి ఏంటంటే హోమ్ డయాలిసిస్ అంటారు.
హోమ్ డయాలిసిస్ అంటే ఏంటంటే ఇంట్లో చేసుకునేది. ఈ ఏదైతే పొట్టలో వాటర్ ఎక్కించుకునే ప్రక్రియ ఉంటుందో అది పేషెంట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ పేషెంటే చేసుకోవచ్చు. లేదు పేషెంట్ పక్కన కేర్ గివర్స్ ఎవరైనా అటెండర్స్ రిలేటివ్స్ ఉన్నారు అంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కాబట్టి హీమోడయాలిసిస్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం అట్లీస్ట్ ఇండియాలో అయితే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ డిపెండింగ్ ఆన్ ద డోసేజ్ హాస్పిటల్ చుట్టూ తిరిగి డయాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మూడోది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. కిడ్నీ ఫెయిల్యూర్ ఏ ఏజ్లో అయినా సరే, వెదర్ చిన్నపిల్లల వయసులో అయినా సరే లేకపోతే వృద్ధాప్యంలో అయినా సరే, అట్లీస్ట్ 70 years దాకా అయితే మేము ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తాం. అడల్ట్స్ ఎనీవే ఎవ్రీవన్. ఒకవేళ షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయినా, బీపీ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయినా, దేని వల్ల అయినా కిడ్నీ డ్యామేజ్ అయినా సరే బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ మార్పిడి. సో కిడ్నీ మార్పిడి అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటేమో లివింగ్ రిలేటెడ్ అంటారు, ఇంకోటి ఏంటంటే డిసీజ్ డోనర్ అంటారు. లివింగ్ అంటే ఏంటంటే అంటే బతుకున్న వ్యక్తి నుంచి మనం కిడ్నీ దానం చేస్తే ఆ కిడ్నీని తీసుకొని పేషెంట్కి అమరుస్తారు అన్నమాట. డిసీజ్ డోనర్ అంటే ఏంటంటే ఎప్పుడైతే పేషెంట్ అప్పుడప్పుడు ఇలాగా తలకు దెబ్బ తగిలి యాక్సిడెంట్ విక్టిమ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి బ్రెయిన్ డెడ్ అయిపోతారు. సో వాళ్ళు బయటకు వచ్చే ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువ, అంటే ఆల్మోస్ట్ నిల్, 0 ఉంటే మిగతా అవయవాలు అంటే హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ, కార్నియా కానీ, అలాంటి ప్యాంక్రియాస్ కానీ చాలా అవయవాలు ఉంటాయి. అవన్నీ నార్మల్గా పనిచేస్తుంటాయి ఎందుకంటే హార్ట్ బాగా పనిచేస్తుంది కాబట్టి. లంగ్స్ ఓన్లీ బ్రెయిన్, కానీ మనిషికి బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోతే పేషెంట్ మళ్ళీ అంటే లేచి బయటకు వచ్చే ఛాన్సెస్ తక్కువ. కాబట్టి అలాంటి పేషెంట్స్ నుంచి అవయవాలు తీసుకొని పేషెంట్స్కి మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటాం. సో దాన్ని డిసీజ్ డోనర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు.